స్టార్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బరాయుడు గుండె నొప్పితో మృతి. టీడీపీ పార్టీకి తీరని లోటు, కుటుంబానికి అండగా ఉంటూ పరామర్శించిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేక పూజలు, ఘనంగా వేడుకలు జరుపుతున్న భక్తులు. నంద్యాల 4వ వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభించిన బీజేపీ నాయకుడు అభిరుచి మధు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు, పాల్గొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి ఫారూక్. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించిన అర్చకులు. కృష్ణాష్టమి సందర్భంగా తలసీమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం మెగా రక్తదాన శిబిరం. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఆత్మకూరు ఆర్టీసీ డిపో నందు 2 నూతన బస్ సర్వీసులను ప్రారంభించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నంద్యాల బాలచంద్ర సంతా విద్యునికేతన్లో కృష్ణాష్టమి వేడుకలు, ఘనంగా నిర్వహించిన చిన్నారులు. నంద్యాల మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బరాయుడు మరణ వార్త విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అయితే సుబ్బరాయుడు మృతదేహం అంత్యక్రియల వరకు అక్కడే ఉన్నారు. మరణాన్ని తులసిరెడ్డి ఎంతగానో సుబ్బరాయుడు ఆయన సాధారణ జీవనశైలిని అవలంబిస్తూ ప్రజల మధ్య జీవించాడు. ప్రతిరోజు సామాన్య ప్రజలతో తాతిరెడ్డి తులసిరెడ్డి ఆఫీస్ నందు అందరితో మాట్లాడుతూ ఆప్యాయతగా పలకరించేవారన్నారు. ఇక ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువన్నారు. సందర్భానుసారంగా రామాయణం, మహాభారతంలోని గాథలను, విషయాలను వివరించేవారు. అదేవిధంగా పెద్దల బాలశిక్ష, అనేక సామెతలతో చమత్కారంగా తన వాగ్దాటితో మాట్లాడేవారు. అందరినీ కూడా ఆకట్టుకునేవారు. అందరితో కూడా ఆప్యాయంగా మాట్లాడేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఫరూక్ గెలుస్తాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడి చెప్పేవారు ఆయన. ఇక అదేవిధంగా నా మిత్రుడు మంత్రి అవుతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు, పదే పదే చాలా సందర్భాల్లో కూడా ఎన్నికలు జరగక ముందు కూడా ఆయన అందరితో చెప్పేవారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని తెలిపారు. కూర్చోపో లైట్ Gracias.
రోజు పొద్దున కూడా లేచిన అవసరం కూర్చోవాలండి ఉదయం కూడా క్రిస్టియన్ నగర్లో ఉంటారు. ఇంటికి పోయినా ఫస్ట్ టైం వచ్చిన స్ట్రోక్ ఎప్పుడు రాలే. అది కార్డియాటిక్ అరెస్ట్ అది కొంచెము షుగర్ అయిందే పొటాషియం లెవెల్ కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ రెండు అటాక్ బాగా ఉండేటోళ్ళు లాభం తెలుసుకుని వాళ్ళ నాన్న ఒక మాట ఇట్లా ట్రస్టీ కింద ల్యాండ్ చేస్తున్నారని పోరాడుతున్నాడు. నేను నంద్యాల చింతల సుబ్రాయుడు కొడుకును. మా ఆయన నిన్న రాత్రి 7:45, 8 మధ్యలో దుర్మరణం చెందినాడు. బాగా ఆరోగ్యంగా ఉండే, బాగా సాయంత్రం బండి వేసుకొని సొంతంగా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి పానం బాలేదని దుర్మరణం చెందినాడు. తెలుగుదేశం పార్టీ గెలిచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోసం ఛాలెంజ్ లేసి పార్టీ గెలిచి ఆనందాన్ని అనుభవించకుండానే పోయినాడు. అది మాకు మా నాయన ఆనందం చూడలేదని మాకు పెద్ద బాధగా ఉంది. మా ఆయన ఆత్మక శాంతి కావాలని కోరుతున్నాను. నంద్యాల స్థానిక చిత్తలూరు వీధిలో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ ఆలయాలను సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు సురేంద్ర స్వామి మాట్లాడుతూ, హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగల్లో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి విభిన్న పేర్లతో పిలుస్తారని తెలిపారు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణ జన్మాష్టమి రోజున చిత్తలూరు వారి వీధిలో వెలిసినటువంటి శ్రీ కృష్ణ భగవానునికి స్వామివారికి ఉదయం అభిషేకం, పంచామృత అభిషేకం, విష్ణు సహస్రనామ అష్టోత్తర మంత్ర పుష్పాదులని కూడా చేయడం జరిగింది. 19-20 సంవత్సరాలైంది ఇక్కడ యొక్క గుళ్ళో, ఈ దేవాలయంలో అద్భుతమైనటువంటి ఒక ఆ కృష్ణుని యొక్క తపశక్తి, కృష్ణుని యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభ్యమవుతుంది. యతో ధర్మస్తతో జయః, ధర్మో రక్షతి రక్షితః అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పేసి అని అంటాడు. ద్వాపర యుగంలో 5000 సంవత్సరాల క్రిందట, 5250 సంవత్సరాల క్రిందట అవినీతి, అధర్మం, అన్యాయం ఇవన్నీ కూడా మహిళలపై హింస ఇదే ప్రకారంగా జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో
కృష్ణుడు అవతరించి జరాసంధుడు నరకాసురుడు 16,000 మంది స్త్రీలను ఆ నంద్యాల పట్టణంలోని స్థానిక 4వ వార్డు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఇనుగూరు రమేష్ బాబు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రారంభానికి ముఖ్య అతిథిగా జాతీయ పార్టీ అందరికీ నమస్కారం 26వ తేదీన సోమవారం ఉదయం 8 గంటలకు ఇనుగూరు రమేష్ బాబు పట్టణ ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో 4వ వార్డు నందు భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు, బీజేపీ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల మహానంద స్వామి పలువురు మాట్లాడుతూ బీజేపీ నాయకుడు రమేష్ బాబు 4వ వార్డు ఇన్ఛార్జిగా ఉండడంతో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండడానికి, వారికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కార మార్గం కోసం కృషి చేయాలని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక అదేవిధంగా రాబోయే 4వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తారని తెలిపారు. బీజేపీ ఈరోజు 4వ వార్డు ఏరియాలో ఈరోజు కార్యాలయం ఓపెన్ చేయడానికి ఇచ్చేసినటువంటి అభిరుచి మధు గారికి, రమేష్ నాయుడు గారికి, కసెట్టి కృష్ణమూర్తి గారికి, అధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులు మరియు కార్యకర్తలు, నా స్నేహితులు, బంధుమిత్రులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే 4వ వార్డులో గతంలో ఎలక్షన్లప్పుడు కంటెస్ట్ చేయడం జరిగింది. మళ్ళా ఈసారి కంటెస్ట్ చేస్తాము. అలాగే 4వ వార్డులో బీజేపీ బలోపేతం కోసం ఒక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయాలని పెద్దలు నిశ్చయించినారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయడానికి నిశ్చయించినాము. పెద్దలందరూ వచ్చినారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భారత్, జై జై భారత్. ఒక్క ఫ్యాన్ చేస్తామా? భారత్ మాతాకి జై. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో రాష్ట్ర పార్టీ అనుమతితో, రాష్ట్ర పార్టీ పెద్దలతో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వార్డులో గతంలో ఇనుగురు రమేష్ గారు సోదరులు ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి అప్పట్లోనే దాదాపు 800 ఓట్లకు పైగా ఓట్లు సాధించిన వార్డు ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఉన్న సందర్భంలో రేపు రాష్ట్ర పార్టీ ఆదేశాలు కూడా స్థానిక సంస్థల నుంచి అన్ని ఎన్నికలు కూడా రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా మనం కూటమి తరఫున పోటీ చేస్తామని చెప్పి స్పష్టమైన సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా స్థానికంగా మేము గ్రామ స్థాయి నుంచి పట్టణంలోని ప్రతి వీధి నుంచి కూడా పార్టీ బలోపేతంలో చేయడంలో భాగంగా అందుబాటులో అనేక సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న సందర్భంలో ప్రజలకు వార్డు నుంచి అనేక రకాలుగా పథకాలు వారికి అందించడంలో భాగంగా, అంతేకాకుండా అనేక రకాలుగా అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకొని వారి అందరినీ ఆశీస్సుల కోసం రమేష్ బాబు గారు ఈరోజు పార్టీ ఆదేశంతో, అనుమతితో పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి గారు రమేష్ నాయుడు గారు ఆదేశం ఇవ్వడమే కాకుండా ఇక్కడికి రావడం మేమందరం కూడా మా ఆనందకరమైన విషయం. వారికి హృదయపూర్వక స్వాగతం చెబుతూ ఈ వార్డులో దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా రమేష్ బాబు గారు ఒక ప్రతినిధిగా ప్రజల తరపున ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అన్నిట్లలో తల్ల నాలుకల ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందజేయడానికి ఒక సేవకుడుగా ఉంటాడని భావిస్తూ 4వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున రమేష్ బాబు గారిని ఒక్కసారి ప్రతినిధిగా మీరు గెలిపించుకొని చూడండి. ప్రతి దానికి కూడా మీకు నేనున్నాను అంటూ మీ సేవకుడుగా, నాయకుడిగా కాకుండా మీ సేవకుడుగా మీకు అందుబాటులో ఉంటాడని తెలియజేసుకుంటూ రమేష్ బాబు గారిని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ వార్డు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తాను. కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరికీ మంత్రి ఫరూక్ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని గోకుల కృష్ణ ఆలయంలో జరిగిన గోకులాష్టమి వేడుకల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారని మంత్రి తెలిపారు. మన దేశం ఎన్నో పండుగలను కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం సోదరులు జరుపుకునే పండుగల్లో గోకులాష్టమి వేడుక కూడా ఒకటని ఆయన అన్నారు. గోకులాష్టమి సందర్భంగా పాడి పంటలు పుష్కలంగా పండి రైతాంగం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యాదవ సోదరులు గోకులాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలు ఎంతో
అద్భుతంగా ఉన్నాయని, గోకుల దేవాలయ నిర్మాణం కోసం స్థానిక యాదవ సోదరులు చేసిన కృషి అమోఘమని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పర్వదినం. దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దేశ ప్రజలకు కాకుండా రాష్ట్ర ప్రజలకు, నంద్యాల మరి ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ నా శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈరోజు బైరెడ్డి గారు చెప్పినట్టు ఈ జీవన స్రవంతిలో అందరం కూడా కలిసికట్టుగా మనం ఉండవలసిన అవసరం ఉంది. మతాలకు, కులాలకు అతీతంగా అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి అందరం కూడా కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, కలిసి ఉంటేనే కలల సుఖం అన్నారు. కాబట్టి ఈరోజు ఈ జీవన స్రవంతిలో మనం అందరం కలిసి కూడా మతాలకు కాదు, కులాలకు కాదు, ఇది అందరి పండుగ. అందరూ కూడా కలిసి ఉంటేనే కదా ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఈ రోజు మన బైరెడ్డి గారు కూడా రావడం కూడా చాలా సంతోషదాయకం. శబరిమల కూడా వచ్చేది, వేరే కార్యక్రమం ఉండడం వల్ల వారు అక్కడికి పోవడం, వారి ఇక్కడికి రావడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషం. మరి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మిత్రులు, ఆ పిల్లలు ఏడిపోయినారు, శంకర్ యాదవ్, మన రమేష్, శేఖర్ యాదవ్, మన అందరూ ఎవరైతే యాదవ్ కులస్తులు ఉన్నారో వారి నిర్మాణం కోసం ఇంత కష్టపడినారు, ఇది స్థల సేకరణ కోసం ఇంత కష్టపడినారో వారికి తెలుసు. కాబట్టి వారికి కూడా ఈ దేవాలయాన్ని ఇంత పెద్ద అభివృద్ధి చేసినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియస్తాం. మరి శ్రమ ఉంటేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఆ రాష్ట్ర మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ అడిగినా నిజాల్లో సాయిబాబా దేవాలయం స్థలం ఇచ్చిన, రామాలయం స్థలం ఇచ్చిన, స్టేట్ బ్యాంక్ స్థలం కావాలంటే రామాలయంకి ఇచ్చిన, నూనెపల్లి రామాలయంకి ఇచ్చినాము. కాబట్టి అవన్నీ కాదు మనకు కావాల్సింది, మనం అందరం కలిసికట్టుగా ఉండాలా, మన హృదయం పవిత్రంగా ఉండాలనేది నేను కోరుకుంటాను. కాబట్టి మీ కష్టం, మీ ఫలితం ఫలించింది. చాలా సంతోషం. బాగా ప్రాంగణం రవాణా ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఎంపీ అన్నగారి బిడ్డ మన బైరెడ్డి గారు నేను కూడా కలిసి పనిచేసాం. దాదాపుగా శబరమ్మ గారు కూడా పాపం మరి కూడా రావాల్సింది, కానీ కొన్ని అనివార్య కార్యక్రమాలు, ఎందుకంటే అక్కడ కూడా వేరే ఫ్యాక్షన్ ఉన్నాయి కాబట్టి కృష్ణాష్టమికి వారు రాలేదు. కాబట్టి వేరే కార్యక్రమాలు ఉన్నాయి, కలిసి పంచుకొని మన అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన దేవాలయ కమిటీ మిత్రులు అందరికీ కూడా పేరు మళ్ళీ నా పేరు చెప్పలేదు బాధపడకూడదు. ఫరూక్ గారు అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను దేవస్థానాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలోని శ్రీ గోకులంలో దేవస్థానం తరపున ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు గోపూజ నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతకాల సమయంలో నిత్య సేవగా గోపూజ నిర్వహిస్తున్నప్పటికీ నేడు కృష్ణాష్టమి కావడంతో నిత్య సేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులంలో గోవులకు, గోవస్తులకు, ఆవుదూడలకు పూజాధికాలు జరిపి లోక కళ్యాణార్థం అర్చక, వేద పండితులు పూజా సంకల్పాన్ని పఠించి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు. తర్వాత పూజాధికారాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ శ్రీ సూక్తంతోనూ, గోపు అష్టోత్తర మంత్రంలోనూ గోవులకు షోడశ ఉపచారాలతో పూజాధికారాలు నిర్వహించారు. అనంతరం గోవులకు నివేదన, నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించారు. అయితే నేడు కృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసం చివరి సోమవారం, పైగా వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. తలసేమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళలు ఎంతో మంది రక్తం లేక అవస్థలు పడుతున్నారని 19వ వార్డ్ పొన్నాపురం ఇన్ఛార్జ్ కోడూరు జగదీష్ తెలపడంతో వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ జయంతి సందర్భంగా వారి స్నేహితులు, వారి బంధుమిత్రులతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా చిన్నారుల కోసం ఇంత తప్పించిన మనిషి జగదీష్. అయితే వార్డులో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక తమ్ముడిగా, ఒక అన్నగా అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు జగదీష్. రక్త శిబిరం ఏర్పాటు చేశానని వార్డు ప్రజలకు తెలపడంతో మహిళలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. నంద్యాల స్థానిక పొన్నాపురం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తలసేమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని 19వ వార్డు పొన్నాపురం ఇన్ఛార్జ్ కోడూరు జగదీష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం మరియు గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలా పండగ పూట్ల, పుట్టినరోజుల పూట్ల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా చూడాలన్నారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, అనాథలకు అన్నదానాల కార్యక్రమాలు అలాంటివి చేయడం చాలా శ్రేయస్కరమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన కోడూరు జగదీష్ ని ప్రత్యేకంగా అభినందించడం జరిగిందన్నారు. అదేవిధంగా జగదీష్ మాట్లాడుతూ రక్తం లేక ఎంతో మంది బాధపడుతున్నారని తెలపడంతో ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలని చిన్న సంకల్పంతో ఈరోజు కృష్ణాష్టమి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలియజేశారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా 19వ వార్డులో తలేసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ కోసం అని చెప్పి ఈరోజు బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ చేయదలిచినాము. ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మన ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారికి, అలాగే సుధాకర్ అన్న గారికి, నాగార్జున అన్న గారికి, బుగ్గరాముడు అన్న గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు 19th వార్డులో మన పొన్నాపురం విలేజ్లో మన జగదీష్ ఆధ్వర్యంలో మన బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి కాజ్ ఇది. ఎందుకంటే ఎప్పుడు కానీ నంద్యాలలో మీరు చూస్తున్నారు, చాలా మంది ఇట్లానే యువకులు చాలా మంది ముందుకు వస్తున్నారు, బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు. చాలా మందికి బ్లడ్ చాలా అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, చాలా మంది పేషెంట్స్ బ్లడ్ లేకుండా చాలా మంది పేషెంట్స్ చనిపోతున్నారు. ఇట్లాంటి బ్లడ్ క్యాంప్ పెట్టే దానిలో బ్లడ్ చాలా మంది ఎవరు బ్లడ్ లేదో వాళ్ళందరికీ బ్లడ్ దొరుకుతుంది. అట్లానే ఇక్కడ వచ్చేసిన మన జనసేన సుధాకర్ అన్న కానీ, మన నాగార్జున కానీ, మన జగదీష్ వాళ్ళ టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో నందు 2 నూతన బస్ సర్వీసులను ప్రారంభించారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నూతన బస్సులను ఆత్మకూరు, కర్నూలుకు మార్గంలో నడపనున్న ఆర్టీసీ త్వరలో రాష్ట్రానికి 1400 నూతన ఆర్టీసీ బస్సులు వస్తున్నాయని, అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ నందు ప్రయాణికులకు కావాల్సిన మౌలిక వస్తువులను పరిశీలించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్టాండ్లో వసతులు కల్పించారని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలు బాలచంద్ర సమత విద్యానికేతన్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. కృష్ణ వేషధారణలో మరియు గోపికల వేషధారణలో అభినయ గేయాలకు నృత్యం కావించడం జరిగింది. విద్యార్థులు చప్పిడి అభిమానాన్ని ప్రదర్శించారు. ఇక శ్రీకృష్ణుడు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉట్టి కొట్టడానికి శ్రీకృష్ణుడు ప్రయాసపడడం జరిగింది. చిట్ట చివరి ఉట్టి కొట్టడం జరిగింది. చిన్ని కృష్ణ నిన్ను కొలిచెదమయ్యా, చిన్ని కృష్ణ నిన్ను కొలిచెదమయ్యా. మనకు చిన్నప్పుడు 18 ఇచ్చేవాళ్ళు. ముమ్ము సరిమూవ గజ్జలు నడుముకు కట్టి, చాలా చక్కటి పద్యం. అసలు టీచర్లు అది రాగానే ముందు నేర్పుకోవాలి. సరిమూవ గజ్జలు మొలతారు కట్టి, చిన్ని కృష్ణ నిన్ను కొలచెదమయ్యా. మౌలాలి వేషం వేసుకున్నాను కొడుతున్నారు. అక్కడ దేవుని దగ్గర పెట్టి రైట్ కలుపుకోండి. షిరిడి సాయి దేవస్థానంలో పుట్టి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అశోక్ గారే నిలబడమన్నారా మిమ్మల్ని? వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మీరు తిరగరా వాళ్ళ మధ్యగా?
బాగా స్పీడ్గా ఉన్నప్పుడు డ్యాన్స్ స్పీడ్గా ఉండాలమ్మా. ఎంతసేపు బాగా వచ్చింది కదా. ఓకే, బాగానే ఉందమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బరాయుడు గుండె నొప్పితో మృతి. టీడీపీ పార్టీకి తీరని లోటు, కుటుంబానికి అండగా ఉంటూ పరామర్శించిన సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేక పూజలు, ఘనంగా వేడుకలు జరుపుకున్న భక్తులు. నంద్యాల 4వ వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభించిన బీజేపీ నాయకుడు అభిరుచి మధు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు, పాల్గొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి ఫారూక్. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించిన అర్చకులు. కృష్ణాష్టమి సందర్భంగా తలసీమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం మెగా రక్తదాన శిబిరం. నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఆత్మకూరు ఆర్టీసీ డిపో నందు 2 నూతన బస్ సర్వీసులను ప్రారంభించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నంద్యాల బాలచంద్ర సంతా విద్యు నేపథ్యంలో కృష్ణాష్టమి వేడుకలు, ఘనంగా నిర్వహించిన చిన్నారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.